చాలా అంటే చాలా ఎమోషనల్ ఎపిసోడ్ ఇవాళ. ఇమ్మాన్యుయల్ గారి అమ్మ గురించి కానీ, సంజన గారి 5 ఏళ్ల పాప గురించి కానీ, లేకపోతే ప్రియా గారు వాళ్ళ పేరెంట్స్ గురించి గానీ, ఇదంతా తనుజ గారు వాళ్ళ అమ్మ గురించి గానీ, వెరీ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్. సో, ఇన్ డెప్త్‌లో అందరి ఏం జరిగిందో వాళ్ళ అన్ని దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, లైన్‌గా వెళ్దాం ఇవాళ ఏమేమి జరిగిందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసరికి నాకు బాగా నవ్వొచ్చింది ఏంటి అంటే ప్రియా అండ్ శ్రీజ కన్వర్జేషన్ అనమాట. లైక్ ప్రియా వచ్చి మనం జెన్యూన్‌గా ఆడుతున్నాం. వాళ్ళు టాస్క్ లాగా ఆడుతున్నారు గేమ్‌ని. గేమ్ లాగా ఆడుతున్నారు. మనం జెన్యూన్‌గా ఆడుతున్నాం అనేసరికి నాకు భలే నవ్వొచ్చింది. ఎందుకంటే గేమ్ లాగా ఆడుతుందా వీళ్ళు. ప్రతి ఒక్క పాయింట్‌ని టాస్క్ లాగా వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక పాయింట్ పట్టుకొని టాస్క్‌లో ఈ పాయింట్ లేదు, టాస్క్‌లో ఆ పాయింట్ లేదు అన్నట్టు ఏదైనా గేమ్ లాగా ఆలోచించేది వీళ్ళు. వాళ్ళు గేమ్ లాగా ఆడుతున్నారు అని చెప్పేసి అంటూ నాకు భలే నవ్వొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అగైన్ వీళ్ళకి చెప్పినా మళ్ళీ అర్థం కావట్లేదో లేకపోతే పాయింట్ ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ ఇద్దరు కలిసి ఉండటం, ఇద్దరు కలిసి మాట్లాడటం. ఇప్పుడు అక్కడ పాయింట్ ఎఫెక్ట్ అయింది శ్రీజ. శ్రీజ ఎళ్లి తనుజ గారి మీద అరిస్తే ఒక పాయింట్ ఉంది. మీరెళ్ళండక్క, మీరెళ్లి కూర్చోండక్క అంటే ఒక పాయింట్ ఉంది. మళ్ళీ ప్రియా ఇద్దరు కలిసి దాంట్లో కూడా ప్రియా ఇన్వాల్వ్ అయిపోయి, అక్క మాకు కూడా ఇలా జరిగిందక్క. మళ్ళీ ఎందుకు? నిన్ను కాదు అక్కడ నెగెటివ్ అంది శ్రీజని. శ్రీజ ఎఫెక్ట్ అయింది. శ్రీజ ఏడుస్తుంది. సో, తనుజ గారు వచ్చినప్పుడు శ్రీజ చెప్పిద్ది కదా! తనుజ గారు మీరెళ్ళిపోండి అని చెప్పేసి. దాంట్లో మళ్ళీ ప్రియ దూరి, మళ్ళీ వాళ్ళది కంబైన్డ్ గేమ్ అయిపోయి ఎందుకండి ఇదంతా? ఎన్ని సార్లు చెప్పినా ఒకళ్ళు మాట్లాడండి అని చెప్పినా కూడా వీళ్ళిద్దరు కలిసి మాట్లాడతారు ప్రతి పాయింట్‌లో. ఇవాళ కూడా అదే జరిగింది. సో, ఇంక మనం చెప్పలేం, వదిలేయటమే. నాకు తెలిసి ప్రియా ఈ వీక్ జంప్ జిలాని. సరే, నాకు తెలిసి ఇంకొకళ్ళు ఎవరు వెళ్తారనే దాని మీద పాయింట్. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇంకొకళ్ళు ఎవరు వెళ్తారనేది మీద పాయింట్ ఉంటది. అండ్ నెక్స్ట్ రీతు పాపం ఆ అమ్మాయిది ఫేక్ క్రయింగో లేకపోతే నిజమైన హానెస్టీ క్రయింగో అర్థం కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూసినప్పుడు వాళ్ళు అన్నారనమాట. "అరే ఒక్క చుక్క కూడా రాకుండా ఎలా ఏడ్చిద్దిరా ఆ అమ్మాయి" అని చెప్పేసి. సో, నాకు కొంచెం ఫేక్ కాదులే నిజమే అనిపిస్తది. ఎందుకంటే ఇప్పటికి నేను ఆ అమ్మాయి ఏడవటం ఒక 3, 4 సార్లు చూసుంటాను బిగ్ బాస్‌లో. 4 సార్లు ఆ అమ్మాయి కళ్ళలోంచి నీళ్ళేం రాలా. 4 సార్లు అని అనడం, ఏడవటం అయిపోతుంది. సో, పాపం పవన్ మీద ఏడ్చింది. లైక్ నేను నిన్నే చెప్పాను రివ్యూలో. నేను ముందే నామినేషన్‌లో ఉంది నీ కోసం. నీ మీద ఎక్కువ సాక్రిఫైస్ చేశాను. నీ వల్ల సాక్రిఫైస్ చేశాను. నీ మీద రాంగ్ డెసిషన్ తీసుకున్నా అని చెప్పేసి కెప్టెన్సీలో. బట్ నువ్వు నన్ను తీసుకోకుండా శ్రీజని స్వాప్ చేసేసరికి నాకు బాధేసింది అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడవటం. సో, ఈ టేక్ మనం ఏం తీసుకోలేదు. ఎందుకంటే డెసిషన్ తీసుకుంది ఆ అమ్మాయి. ఎవరి కోసం తీసుకున్నావా, ఏం చేసావా అని సంబంధం లేదు, పక్కన పెట్టు. రాంగ్ డెసిషన్ తీసుకుంది నువ్వు. అక్కడ పాయింట్ తప్పు నీది. ఆ తప్పు వల్లే ఉన్నావు నామినేషన్‌లో. అది యాక్సెప్ట్ చేసావు. అంతేగాని మళ్ళీ ఇప్పుడు నీ కోసం ఉన్నాను, పవన్ కోసం చేశాను ఇయన్నీ ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఈ శ్రీజ, ఈ ప్రియ కలిసి ఆ అమ్మాయి మైండ్ పూర్తిగా చెడగొట్టారని అర్థమైంది తనుజ గారిది. వీళ్ళు దాన్ని అక్కడ ఏం చేశారంటే టాపిక్‌ని డైవర్ట్ చేసి గ్రూప్ గేమ్ లాగా పెట్టేశారు దాన్ని. ఇండివిడ్యువల్ నామినేషన్‌ని గ్రూప్ నామినేషన్ లాగా మీరు గ్రూప్ గేమ్ ఆడారు అనే పాయింట్ ఆ అమ్మాయి తనుజాకి పెట్టేశారు. తనుజాకి మైండ్‌లో అదే పడిపోయి ఎళ్లి బర్నీ గారిని అక్కడ అదే మాట అంది. అక్కడ పాయింట్ అది కాదు. బర్నీ గారు చేసింది కరెక్టే. కానీ మాట్లాడే విధానం వేరేలాగా మాట్లాడాల్సింది. ఆయన ఎవ్వరు మాట్లాడకపోయేసరికి అందరూ సైలెంట్‌గా ఉండేసరికి ఆయన కూర్చొని ఆ అమ్మాయితో ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా లేరనేసరికి ఆయన నుంచొని, "అమ్మా నువ్వు మాట్లాడడానికి ఇప్పుడు ఎవ్వరు సిద్ధంగా లేరు నీతో. ఇట్స్ నాట్ ద రైట్ టైమ్" అని చెప్పేసి చాలా కూల్ వేలో చాలా గట్టిగా చెప్పారు. అది ఆ మాట్లాడే పదం ఉంది కదా, కొంచెం డైలాగ్స్ లైక్ నీతో ఎవ్వరూ మాట్లాడాలనుకోవట్లేదు. నువ్వు అసలు పూర్తిగా నెగెటివ్ అన్న మాట రాంగ్ థింగ్. బట్ ఆయన నుంచొని స్టాండ్ తీసుకొని మాట్లాడటం అనేది ఇట్స్ కరెక్టే. నాకైతే నచ్చింది. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు ఆ అమ్మాయితో మాట్లాడటానికి. ఆయన నుంచొని మాట్లాడటం వల్లే అది కొంచెం రిజాల్వ్ అయ్యి సైలెంట్ అయింది. లైవ్‌లో అదే జరిగింది. మీకు ఎపిసోడ్‌లో ఎక్కువ కనపడలేదు కానీ లైవ్‌లో స్ట్రెచ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూషన్. శ్రీజ ఎక్కడ ఆపలేదు. నాకు మీరు పాయింట్ చెప్పండి, నాకు మీరు ఇది చెప్పండి అని ఆ పాయింట్ లాగుతూనే ఉంది. దానికి ముడిపడి దానికి ఎండ్ కార్డ్ వేసిందే బర్నీ గారు. సో, తనుజ అది అర్థం చేసుకోకుండా ఇట్స్ ఎ గ్రూప్ నామినేషన్ వాళ్ళేదో చెప్పేసరికి ఈ అమ్మాయి అది మైండ్‌లో పెట్టుకొని వెళ్ళి అక్కడ బర్నీ గారు అనటం రాంగ్ థింగ్ నా ఉద్దేశం ప్రకారం. అండ్ ఈ రాము రాథోడ్ ఇప్పటికైనా ఈ ఫేక్, ఈ డబుల్ గేమింగ్ కాకుండా
ఇప్పటికైనా ఒక స్టాండ్ మీద నిలబడి ఆ స్టాండ్ మీద మాట్లాడితే బెస్ట్, నోరు తెరిచి మాట్లాడితే బెస్ట్ అని నా ఉద్దేశం. సో చూద్దాం ఇప్పటికైనా గేమ్ ఆ ఫేస్ మాస్క్ తీసేసి ఒరిజినల్ ఆట ఆడతాడో లేదో అని చెప్పేసి. నెక్స్ట్ నాకు నవ్వొచ్చేది ఏంటంటే హరీష్ గారిదండి. ఆయన టెనెంట్ ఓనర్గా ఉన్నప్పుడు ఓనర్గానే బిహేవ్ చేశాడు, ఇప్పుడు టెనెంట్గా ఉన్నప్పుడు కూడా ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. అరే ఇప్పుడు ఏ టెనెంట్ అయినా వచ్చి ఉండు అన్నప్పుడు, నేను అక్కడ బ్రష్ చేయకుండా వచ్చాను, నేను అక్కడ పనిలో ఉన్నప్పుడు వచ్చాను, నేను ఇక్కడ ఉన్నప్పుడు వచ్చాను, వాష్రూమ్కి వెళ్ళకుండా వచ్చాను, మీరు ఎంతసేపు మీరు నన్ను వండమంటారో లేదా, మీరు ఎందుకు వండుకుంటున్నారా, ఇంత అథారిటీగా ఎవ్వరు మాట్లాడరు. క్లియర్గా చెప్తున్నా కదా, అంత అథారిటీ ఎవరు చేయరు. నాకేమనిపించింది అంటే ఆయన చూసినప్పుడు, అరే నువ్వు ఓనర్వా టెనెంట్వా అనే డౌట్ కలిగింది అనమాట. అంత డౌట్లో ఉన్నా ఆయన చూసేటప్పుడు. అక్కడ అలానే మాట్లాడారు. అసలు తనూజ బాధ ఇప్పుడు అర్థమై ఉండిద్ది. తనూజ కూడా అప్పుడు అదే చేసింది. ఆ అమ్మాయి పాపం బ్రష్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి మరీ వండుతుంది. ఆ ఫేస్ చిరాకు 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 అన్నారు చూడండి. ఇప్పుడు ఆయన పెట్టింది ఏంది నాకు అర్థం కావట్లేదు హరీష్ గారు. ఇప్పుడు పెట్టింది కూడా చిరాకే, ఇప్పుడు వండుతుంది కూడా చిరాకు లాగే. మళ్ళీ నేను చెప్తా కదా కర్మ హిట్ బ్యాక్స్ అని చెప్పేసి, అది ఇదే నాకు తెలిసి. బట్ ఇప్పుడు కూడా ఆయన అథారిటీ, ఆ పెద్దతనం, నేను ఓనర్ని అని అన్నట్టు ఫీల్ అవుతాడు ఆయన. టెనెంట్ అని చెప్పండి ఎవరికైనా, ఆయనకి వెళ్ళి చెప్పండి నాకు. సో అది హరీష్ గారిది. అండ్ నెక్స్ట్ నాకు పాపం ఇమ్ము బాగా ఇవాళ కన్సోల్ చేశాడు శ్రీజ అని అనిపించింది. లైక్ నాకు ఎవరున్నా నాకు నీతో బాండింగ్ ఎక్కువ అమ్మా అని చెప్పేసి ఆ కన్సోల్నెస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ఓనర్లో ఎవ్వరూ రెడీగా లేరు వెళ్తానికి. తనుజ గారు వెళ్ళినా ఆ అమ్మాయి ఎక్కువ హర్ట్ అయిందే ఇమ్ము అన్నాడు. ఎందుకంటే ఇమ్ము కోసం నేను స్టాండ్ చేసుకుంటాను, ఇమ్ము నాకు క్లోజ్, ఇమ్ము వచ్చి మాట్లాడేసరికి నేను తీసుకోలేకపోయానని చెప్పి ఆ అమ్మాయి ఎక్కువ హర్ట్ అయింది ఇమ్ము కోసం, అదే ఇమాన్యుయల్ కోసం. సో ఇమాన్యుయల్ వెళ్ళి కన్సోల్ చేయటం చాలా బాగా నచ్చింది. ఈవెన్ శ్రీజ కూడా నువ్వు వెళ్ళిపో అనకుండా అది తీసుకుని చూడండి, చాలా బాగా నచ్చింది వాళ్ళిద్దరిది ఆ టైమ్ ఆఫ్ బాండింగ్. అండ్ సంజన గారు చాలా బాగా అనిపిస్తున్నారండి. ఎందుకంటే 5 months అండి, మరీ దారుణంగా. ఒక 5 years కూడా చాలామంది ఇప్పుడు ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కానీ 5 months మరీ దారుణంగా. 5 months పాపను వదిలేసి తన మీద ఉన్న మచ్చను తీసుకోవడానికి వచ్చి, నాకు తెలిసినంత ఆ మచ్చ ఇప్పుడు పోయి ఉండిద్ది నాకు తెలిసి. ఇంకా డ్రగ్స్ ఏదో అనుకుని ఉన్నారు కదా, ఆమె తీసేయాలని, ఆ పేరు తీసేయాలి, సంజన పక్కన ఆ కేసు తీసేయాలని చెప్పేసి, అది నాకు తెలిసి ఈ పాటికి పూర్తిగా పోయి ఉండిద్ది. షీఈ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ అని క్లియర్గా అర్థమైపోయింది బయట జనాలకి. సో నాకైతే బాధ అనిపిస్తుంది ఆమె ఏడుస్తున్నప్పుడల్లా. ఎందుకంటే ఈ ఆడటం అనేది ఈ ఒక్క ఎపిసోడ్లో చూపించారు, కానీ ఆమె ఫస్ట్ డే నుంచి లైవ్లో పొద్దునంటే ఎంటర్టైన్ చేస్తుంది, నైట్ పడుకునే ముందు ప్రతిసారి ఏడుస్తుంది. అదే నైట్ ఆడటం అనేది ఓన్లీ లైవ్లో చూపిస్తున్నారు, ఎపిసోడ్స్లో ఎక్కడ చూపించలేదు. మళ్ళీ ఇవాళ ఎక్కువ చూపించారనమాట ఆమె ఆడవటం. సో ఇంకా కామెడీ అంటే ఇవాళ కామెడీ అయితే పిచ్చ వర్కౌట్ అయింది నాకైతే. ఇమాన్యుయల్ కామెడీ ఒకటి అగ్గిపెట్టి మచ్చలాగా భలే చేశాడు, దింపేశాడు అగ్గిపెట్టి మచ్చ అని. ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ వేసుకున్న డ్రెస్ సెన్స్ కానీ భలే మాట్లాడారు. బట్ నేను ఇంకా ఎక్కడైనా హర్ట్ అవుతారేమో అంటే, ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ దాటేసి వెళ్ళిపోతున్నారేమో తనుజ గారి మీద అనిపిస్తుంది. కానీ తనుజ గారే అది కొంచెం పాజిటివ్గా తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయలేం దాన్ని. మనం ఎక్కువ ఆలోచించకూడదని, మనం జోక్గానే తీసుకోవాలి. బయట కొంతమంది దీన్ని లిమిట్ దాటుతున్నారని ఎవరో కమెంట్స్ చూశాను అనమాట. అది లిమిట్ దాటడం కాదు, అదే కామెడీ. ఆ లిమిట్ దాటి చేసేటప్పుడే కామెడీ బయటకు వస్తుంది. లేదంటే అమ్మ తనుజ ఐ లవ్ యూ అమ్మ అంటే ఎవరైనా అవరు, ఏంది తనుజ ఏంది మీ అత్తగారు ఏమంటున్నారు, ఇలా ఈ టైప్ ఆఫ్ టోన్లో వెళ్తేనే, ఆ లిమిట్ దాటి వెళ్తేనే మీకు జోక్ వస్తుంది, నవ్వు వస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారం అక్కడ లైన్ దాటట్లేదు. ఎంతవరకు అంటే తనుజ గారు హర్ట్ అవనంత వరకు మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసరికి రీతుకి ఈ టాస్క్ ఇచ్చారో మరి చికెన్ మీద ఫేవర్ కోసం ఏదో చేయమని చెప్పారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ అమ్మాయి అన్న మాటల్లో ఒకటి రివర్స్ చేయాలి. రివర్స్ ఏంటిదంటే కళ్యాణ్ది తనుజది. తనుజ వెళ్ళి కళ్యాణ్ దగ్గర కూర్చోవటం చేయదు ఖచ్చితంగా. కళ్యాణ్ వెళ్ళి తనుజ దగ్గర కూర్చుంటాడు. కళ్యాణ్ వెళ్ళి ఎప్పుడు మాట్లాడితే తనుజ అని చెప్పేసి ఆయన వెళ్తాడు. దాన్ని ఏమంటారు, తనుజ గారి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కళ్యాణ్కి, తనుజ గారికి కాదు. ఆ అమ్మాయి అక్కడ ఆపోజిట్ చెప్పింది. కళ్యాణ్ చచ్చిపోతాడు తనుజ అంటే. ఎప్పుడు చూసినా తనుజ అని. ఇప్పుడు మీరు లైవ్లో మీరు ఒకసారి ఆన్ చేసి కూర్చున్నారంటే కళ్యాణ్ ఎక్కడున్నాడు అంటే తనుజ గారి దగ్గర ఉన్నాడు, లేదంటే ప్రియా దగ్గర ఉన్నాడు. ఈ 2 చోట్లే. రీతు మధ్య కూడా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ కలవట్లేదు, ఎందుకంటే పవన్ ఎక్కువగా కలిసిపోయారు కదా రీతు పవన్. సో అందుకని దూరట్లేదు అనమాట 3వ వ్యక్తిలాగా. ఎప్పుడు చూసినా తనుజ గారి దగ్గర ఉంటున్నారు. తనుజ గారు ఈవెన్ మీకు స్కిట్ అనేది మీకు కొంచెం చూపించారు, కానీ స్కిట్ జరగక ముందు ఏమైంది అంటే ఇమాన్యుయల్ వచ్చి డైరెక్ట్గా
ఇప్పుడు సంజన గారికి ఒక టాస్క్ ఇచ్చారు కదా కాఫీ కోసం స్కిట్ చేయాలి అని చెప్పేసి. ఆ స్కిట్ ముందు ఏమైపోయిందంటే ఇమాన్యుల్ ముందుగానే తనుజ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇప్పుడు నువ్వు కళ్యాణ్ లవర్స్ లాగా చేద్దాం అది అన్నప్పుడు తనుజ గారు మొహం మీద చెప్పేశారు, ఇప్పటికే ఆ అబ్బాయికి నాకు ఏదో లింక్ పెట్టాలని చాలా మంది ట్రై చేస్తున్నారు, అది బయట వేరేలాగా వెళ్తుంది, సో నాకు ఇలాంటివి పెట్టబాకండి అని చెప్పి సస్యమీర మొహం మీద చెప్పేసింది అనమాట. సో ఆ అమ్మాయికి అయితే అలాంటి మైండ్ ఏం లేదు, బట్ కళ్యాణ్ని కొంచెం ఉందని నాకు అనిపిస్తుంది. సో బట్ ఆ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి, ఎందుకంటే కన్సోల్ చేయడంలో చాలా మంచి కన్సోల్ చేస్తారు. ఇవాళ లైవ్లో ఆఫ్టర్ ఎపిసోడ్ తర్వాత లైవ్ చూసినప్పుడు ఏమైంది అంటే ప్రియా ఏడుస్తున్నా, తనుజ గారు ఏడుస్తున్నా, వీళ్ళందరూ ఏడుస్తున్నా ఆ అబ్బాయి పాపం ఎల్లు కూర్చోబెట్టి అమ్మ అలా కాదమ్మా ఆ కన్సోల్ చేసే విధానం ఉంది కదా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కళ్యాణ్ది. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. అండ్ ఈ శ్రీజకి కొంచెం ఓవర్ చేస్తుంది అని అన్నా కూడా ఇంకా మనం ఏం చేయలేం, ఇంకా అంతే తన క్యారెక్టర్ అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ అనిపించిందంటే ఆ ఫ్రూట్స్ ప్లగ్ చేసేటప్పుడు సంజన గారు పాపం మంచి మనసుతో నేను ఫ్రూట్ ప్లగ్ చేస్తానమ్మా నీకోసం ఇస్తాను పీకి అంటే వద్దు నా ఫ్రూట్ నేను ప్లగ్ చేసుకుంటా అని చెప్పేసి ఆ యాటిట్యూడ్ ఉంది కదా, దాన్నే బయట జనాలు నచ్చట్లా, ఆ యాటిట్యూడే నచ్చట్లేదు. అది మార్చుకో అని కూడా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఇన్బిల్ట్ అయి ఉన్న పర్సనాలిటీ అది. దాన్ని మార్చుకో అని చెప్పినా కూడా ఇంకా ప్రియా మారదు, శ్రీజ మారదు, వాళ్ళు ఇలానే ఉంటారు. సో వాళ్ళు మీరు ఇంకా బయటికి పంపించడమే ఉంది నెక్స్ట్ స్టెప్, లేదంటే వాళ్ళు ఇంకా అట్లానే ఉంటారు, మీరు ఇంకెంత ఇరిటేట్ అవ్వండి, నా ఉద్దేశం అయితే అది. సో నాకైతే అక్కడ శ్రీజ నచ్చల, యాటిట్యూడ్ నచ్చల అసలు. నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసరికి ఈ ఎవరికి వాళ్ళకి ఎట్టి పడితే అటు వచ్చినాయి ఫ్రూట్స్, బట్ గేమ్ పరంగా వచ్చినాయి. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను రేపు, మొత్తం టాస్క్ అయిపోయినా చెప్తాను మీకు దీని గురించి క్లియర్గా క్లారిటీగా, రేపు వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఫ్రూట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరాగా జైలు బాగుంది అంటారు, ఏంది నాకు అర్థం కావట్లేదు. ఈ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేయాలి అంటే లాస్ట్ సీజన్స్లో కొన్ని సీజన్స్లో ఉన్నాయి కదా రుబ్బేది, అలా అక్కడ లోపల టాస్క్లు ఇచ్చేది, చాలా స్ట్రిక్ట్గా ఉండేది, అలా చేయాలి జైల్ని. లేదంటే వీళ్ళు వెకేషన్ లాగా అనుకుని దాన్ని వచ్చిపోతా చాలా దాన్ని సింపుల్గా తీసేసుకుంటారు జైలు అనేది. నాకు అక్కడ ఫ్లోరా గారు అస్సలు నచ్చలేదు, జైలు బాగుంది ఎక్కడే ఉంచేయండి అని చెప్పటం. సో అది కొంచెం స్ట్రిక్ట్ చేయాలి ఆ జైలు అనేది, కొంచెం పెద్ద పెద్ద టాస్క్లు ఏమైనా పెట్టి దాంట్లో మీరు తినకుండా ఉండాలి, లేకపోతే మీరు ఇలా చేయాలి అలా చేయాలి ఏదో ఒకటి పెట్టాలి, అప్పుడే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది జైలు అనేది, యాజ్ ఎ పనిష్మెంట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఎ కెప్టెన్గా నిద్రపోతున్నారంటే మనం ఏం చేయలేం, ఎందుకంటే బ్లైండ్స్ వేశారు, బయట టాస్క్ పెడుతున్నారు, సో అక్కడ బ్లైండ్స్ వేశారు కాబట్టి వీళ్ళందరికీ ఖాళీ ఉన్నారు కాబట్టి నిద్రపోయారు. అది చూసుకోకపోవడం పవన్ మిస్టేకే, బట్ వాళ్ళ కుక్కలు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏదో ఒకటి యాక్టివేట్ చేయాలి, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి లోపలికి వెళ్ళి అందరితో అలా ఫన్ చేసి అందరితో ఏదో ఒకటి యాక్టివేట్ చేయించి డైలాగ్స్ వేపించడం, డ్యాన్స్ వేపించడం, ఇదంతా చాలా బాగా చేశాడు పవన్. నాకు బాగా మెచ్చుకోవాలి అక్కడ పవన్ని. సో బర్నీ గారు చెప్పిన డైలాగ్ అయితే అద్దరు కొట్టేశారు. నాకైతే సీనియర్ యాక్టర్స్ ఎందుకు అవుతారు చెప్పండి, వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ ఎందుకు అవుతారు. అండ్ ఈవెన్ సంజన గారు కూడా ఎప్పుడో బుజ్జిగారిలో ఉన్న డైలాగ్ కూడా భలే చెప్పింది, గుర్తు పెట్టుకొని చెప్పడం అనేది హైలైట్ అసలు. సో చాలా బాగా అనిపించింది వాళ్ళు అక్కడ ఎంటర్టైన్ చేయడం. ఇవాళ ఎపిసోడ్లో మ్యాక్సిమం కొట్టేసినంత కామెడీ అండి, చాలా వరకు కామెడీ బాగా ఎంటర్టైన్ చేసేసారు. ఒకటి ఇమాన్యుల్ అగ్గిపెట్టి మచ్చలాగా, తర్వాత వీళ్ళు చేసిన ఈ డాన్సెస్ కానీ ఈ డైలాగ్స్ కానీ, తర్వాత సుమన్ శెట్టి గారిది స్కిట్ కానీ. ఇప్పుడు దానికి వద్దాం. సో సుమన్ శెట్టి గారి స్కిట్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకటి మాట్లాడాలి, సంజన గారి మ్యానిపులేషన్ అండి. ఇప్పుడు రీతూ చౌదరి విషయంలో అసలు ఆమెకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు, ఏదోటి మాట్లాడాలి, ఏదోటి గెలకాలి అని చెప్పేసి అక్కడ ఒక పాయింట్ రేజ్ చేసి పవన్ శ్రీజ వెళ్ళి క్లోజ్ అయిపోతున్నారు వాళ్ళు అని, ఇది అనవసరమైన టాపిక్ అని నాకు అనిపించింది సంజన గారు ఎత్తటంలో. అది రీతుకి వెళ్ళి చెప్పడంలో క్లియర్ మ్యానిపులేట్ చేస్తున్నారు రీతుకి పవన్ని అగ్నెస్ట్గా చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో తనుజ వచ్చి మాట్లాడినా ఎవరు వచ్చి మాట్లాడినా రాంగ్ అనే చెప్తాను నేను, ఎందుకంటే నిన్న తనుజ గారు చెప్పింది కూడా ఎలా చెప్పారు అంటే, అమ్మ నీ గేమ్ నువ్వు చూసుకో, వెళ్ళి ఇలా ఫ్రెండ్షిప్లు లవ్లు ఈ ట్రాక్లు పెట్టుకోవాక అని చెప్పేసి మంచిగా చెప్పారు. అది చెప్పటం. ఈమెం చెప్తుంది శ్రీజ పవన్ వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు, నేను దూరం చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకండి, చాలా చాలా మ్యానిపులేటివ్గా మాట్లాడింది అక్కడ సంజన గారు. అది వెరీ వెరీ రాంగ్ థింగ్. అండ్ ఇంకా నెక్స్ట్ ఫన్ టాస్క్లోకి వద్దాం. తనుజ గారు కాఫీ కోసం ఒక ఫన్ చెయ్యాలి. ఇక్కడ మీకు ఇందాక చెప్పిన విధంగానే కళ్యాణ్తో చేద్దాం ట్రై చేశారు తనుజది, బట్ తనుజ గారు స్ట్రైట్ అవే రిజెక్ట్ కొట్టేశారు, నాకు అది ఇష్టం లేదు అని చెప్పేసి. ఇష్టం లేదని చెప్పి లోపలికి వెళ్ళి అలిగి కూర్చున్నారు. అప్పుడు
మీకు ఎపిసోడ్‌లో కనపడింది ఏందంటే, ఆఫ్టర్ ఈ గొడవ అనమాట. అప్పుడు మళ్ళీ తనుజని వచ్చి ఇమాన్యుయల్ ఏదో చెప్పు చేద్దాం అంటే, అప్పుడు ఇమాన్యుయల్ కోపం వచ్చింది. ఆల్రెడీ చెప్పిన దానికి మీరు అలిగెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ నేను చెప్పమంటున్నారు. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కదా! అని చెప్పేసి. నాకు ఆ విషయంలో అయితే ఇమాన్యుయల్‌దే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయలే స్టాండ్ తీసుకొని ఎళ్లి మాట్లాడి ఏదో చేద్దాం మనం అని చెప్పేసి మాట్లాడింది తనుజతో ఇమాన్యుయలే. బట్ అక్కడ తనుజ కొంచెం వేరేగా తీసుకోవడం. తనుజ గారి విషయంలో ఒకే ఒక నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే అలగడం. ఈ అలగడం అనేది ఎమోషనల్‌గా ప్రతి చిన్న మాటకి అలిగేసరికి చూసే జనాలకి గానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆడియన్స్ గానీ, లేకపోతే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గానీ చిరాకేస్తది. కొన్నిసార్లు లైక్ మరీ చిన్న విషయాలకి. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ఏదైనా అన్నప్పుడు అమ్మాయి స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడాలి. ఇలా చేయబాకండి, ఇదొద్దు, వేరేది మాట్లాడు, వేరేది చెప్పు, ఇంకా ఇదొద్దు, అసలు కళ్యాణ్ ఇన్వాల్వ్ చేయబాక అని చెప్పేసి అయిపోద్ది. ఆడు కళ్యాణ్ మిస్టేక్ అవుతాడు, కళ్యాణ్ వెళ్ళి పక్కన కూర్చుంటాడు. అసలు కళ్యాణ్ అక్కడ అలగాల్సిందే. ఎందుకంటే నన్ను ఎవరు వద్దన్నారు అని చెప్పేసి. ఇక్కడ తనుజ గారు వెళ్ళి అలగటం, వెళ్ళి లోపల కూర్చోవటం, ఇదంతా కొంచెం ఈ అలగటం అనే ప్రాసెస్ కొంచెం తగ్గించుకుంటే బెస్ట్ అనిపిస్తుంది తనుజ గారి దాంట్లో. చెప్పాక ఆమె ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మరీ ఎక్కువ ఎమోషనల్ అయిపోయి అలగటం, ఏడవటం, మొహం కొంచెం డల్‌గా పెడతాం, ఇదంతా బయట జనాలకు నచ్చట్లేదు నాకు తెలిసినంత వరకు. నవ్వుతా ఉంటేనే ఇంకా బాగా ఓట్లు ఇప్పుడు బాగానే పడుతున్నాయి ఓట్స్, బట్ ఇంకా ఎక్కువ బాగా పడతాయి అండ్ ఇంకా ఫ్యానిజం ఎక్కువ పెరుగుతుందని నా ఉద్దేశం. అండ్ సుమన్ గారు చింపి అవతల కుమ్మేశారండి ఇవాళ. పీక్స్. నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేశాను సుమన్ గారి దాంట్లో. ప్యూర్ కామెడీ అసలు చింపి అవతల పడేశారు. ఇవాళ ఏం చెప్పాలో అది అర్థం కావట్లేదు కానీ సుమన్ గారు ఎక్సలెంట్ ఇవాళ. నాకైతే ఇవాళ మొత్తం అంతా స్టీల్ ఆఫ్ ద షో ఎవరంటే సుమన్ గారే అని చెప్పొచ్చు. సో నాకు బాగా నచ్చారు ఇవాళ సుమన్ గారు చేసిన స్కిట్ గానీ, ఆమె స్పోర్టివ్‌గా ఎత్తుకునే ముందు అమ్మ అమ్మ అని చెప్పేసి అలా ఎత్తుకోవడం గానీ, నాకు చాలా ఇన్నోసెన్స్ కనపడింది దాంట్లో. చాలా బాగా రెస్పెక్ట్ కనపడింది. సో అది ఎక్స్‌పెక్ట్ చేశాను సుమన్ గారి దాంట్లో. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఆయన ఇంక రారు. ఆయన పాతుకుపోతారు. ఫ్లోరా గారు యాక్చువల్లీ వాళ్ళు రావాలి, ఈ వీక్ రావాలి. బట్ మళ్ళీ జనాలు దే హ్యాస్ టు సెండ్ ప్రియా అవుట్ అండ్ దే హ్యాస్ టు సెండ్ ఇంకొకరెవరో కామనర్ అవుట్ అని చెప్పేసి ఓట్స్ అన్నీ ఫ్లోరాకి గుద్దుతున్నారు. తనూజ గారి ఫ్యాన్స్, బర్నీ గారి ఫ్యాన్స్, ఇమాన్యుయల్ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ వెళ్ళి ఫ్లోరాకి వేస్తున్నారు. రాము రాథోడ్కి కానీ ఫ్లోరాకి పడుతున్నాయి ఓట్స్ అని. కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ ఓట్స్ తనూజ గారి ఓట్స్ కొంచెం కళ్యాణ్కి పడుతున్నాయి. సో వాళ్ళ ముగ్గురు కొంచెం సేఫ్లో ఉండే పరిస్థితిలో ఉన్నారు. హరీష్ గారు అండ్ రీతు చౌదరి అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు ప్రెసెంట్ ఇప్పటికి. సో ఫ్రైడే మార్నింగ్ మాట్లాడుకుందాం ఓటింగ్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా టాస్క్ అండి, మెయిన్ టాస్క్. ఇమాన్యుయల్ 3 థింగ్స్ వచ్చినాయి ఇమాన్యుయల్ది. ఫాదర్ది లెటర్, అమ్మదేమో వాయిస్ నోట్, తర్వాత ఫోటో. చాలా సెల్ఫ్లెస్గా నేను అందరి గురించి ఆల్రెడీ ఇచ్చే పర్సన్ లాగా తన ఫోటోని తీసుకున్నాడు. తక్కువ పర్సెంటేజ్ తగ్గితే అందరికి ఛాన్స్ రావాలి. ఎందుకంటే బయట అందరూ ఎమోషనల్ అవుతున్నారు ఆ టైంలో. ప్రియా ఏడుస్తుంది, సంజన గారు ఏడుస్తున్నారు, అండ్ తనుజ గారు ఏడుస్తున్నారు, రాము రాథోడ్ అయితే వెరీ వెరీ హానెస్ట్ రియాక్షన్స్. ఎందుకంటే ఆ అబ్బాయి ఫస్ట్ డే నుంచి సెకండ్ డేనో థర్డ్ డేనో ఎప్పుడో బర్నీ గారి దగ్గరికి వెళ్ళి నాకు మా అమ్మగారు గుర్తొస్తున్నారని, మిమ్మల్ని హగ్ చేసుకుంటే నాకు ఆ ఎమోషన్స్ అన్నీ పోతాయి ఒక నైట్ అని చెప్పేసి వెళ్ళి హగ్ చేసుకోవటం. ప్రతి నైట్ హగ్ చేసుకుంటాడు బర్నీ గారిని వెళ్ళి ఒక ఫ్యామిలీ లాగా. ఆ అబ్బాయికి అంత కనెక్షన్ అనుకుంటా ఫ్యామిలీతో. సో చాలా మిస్ అవుతున్నారు రాము. వీళ్ళందరిది వెరీ వెరీ హానెస్ట్ ఎమోషన్స్ అయితే బయటకు రాబోతున్నాయి. రేపు కూడా నాకు తెలిసి మీరు లైవ్లో ఇంకా చూడలేదు కాబట్టి నెక్స్ట్ వెళ్ళింది తనుజ గారు, ఆ నెక్స్ట్ వెళ్ళింది సుమన్ శెట్టి గారు. సో ఇలా లైన్గా ఒక్కొక్కరిది కంప్లీట్ అవుతూ ఉంది. అందరికీ ఏదో ఒకటి వస్తున్నాయి. బట్ మీరు ప్రోమో చూసిన విధంగానే సుమన్ శెట్టి గారు బ్యాటరీ పర్సెంట్ పెరగాలంటే బర్నీ గారు ఆ సీక్రెట్ లాకెట్ ఏదో చూపించాలి. సో రేపు కూడా పూర్తిగా ఎమోషనల్ ఎపిసోడ్ అవ్వబోతుంది. సో నాకు తెలిసి థర్స్డేకి మీకు చూపిస్తారేమో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది. ఎందుకంటే మిడ్ వీక్లో రాబోతున్నారు 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అనురత్నం గారు, దివ్య, షాకిబ్ అండ్ నాగప్రశాంత్ వీళ్ళందరూ మిడ్ వీక్లో రాబోతున్నారు. సో చూద్దాం ఏమవుతుందో వాళ్ళు వచ్చిన తర్వాత. సో దట్స్ ఇట్ అండి. ఇంకొక విషయం ఒకటి చిన్నది ఏదో చెప్పలేదు ఏంటి అంటే, రీతు వెళ్ళి అందరినీ సీక్రెట్ టాస్క్ కోసం సీక్రెట్ అడిగింది కదా. ఆ సీక్రెట్ అడిగినప్పుడు సంజన గారు ఒక సీక్రెట్ చెప్పారు, ఇట్స్ అ వెరీ బిగ్ సీక్రెట్. అండ్ తనుజ గారు కూడా ఒక సీక్రెట్ చెప్పారు, వాళ్ళ అమ్మకు తెలియకుండా ఫ్రెండ్ కోసం హైదరాబాద్ వస్తున్నాయని చెప్పేసి. ఈ ఓకే కానీ ఆమె అడిగినలో కొన్ని లైవ్లో ఎపిసోడ్లో చూపించలేదు. అది ఏంటిదంటే సుమన్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా అడిగితే బర్నీ గారు అని చెప్పారు. నెక్స్ట్ హరీష్ గారిని అడిగితే నాకు నేనే అని చెప్పాడు. సంజన గారిని అడగలేదు. తర్వాత తనుజ గారిని అడిగితే ఇమాన్యుయల్ అని చెప్పింది.
అండ్ ఇమాన్యుయల్ నెల్లి అడిగితే సంజన గారు అని చెప్పింది. అండ్ పవన్ అడిగితే మీరు ఎపిసోడ్లో చూసింగానే ఫ్రూట్ పెట్టిన అమ్మాయి రీతు అని చెప్పాడు. సో అది ఎందుకో చెప్పాలనిపించింది. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.